Hi guys, in this lecture we will derive the formulas for rise time and peak time. Now we will derive the formula for rise time. So actually the formula TR is equal to pi minus theta by omega d. How we will get this formula? So we have to derive this formula. Before derivation, what do you mean by rise time? Rise time means the time taken to reach the value from 0 to final value. So this is the unit step input, then the output response will become like this. Okay, for 100 ampere system, x-axis is time domain. So from 0 to final value, the time taken from 0 to final value, this is the final value rise time. Okay, సో రైజ్ టైం అంటే మీనింగ్ ఏంటి? 0 నుంచి ఫైనల్ వాల్యూకి రీచ్ అవ్వడానికి పట్టే టైమే రైజ్ టైం అంటాం. క్లియర్? సో హియర్ ఫైనల్ వాల్యూ ఈజ్ ద 1. సో ఫైనల్ వాల్యూ is indicated by C of infinity, that is equal to 1. Okay, now the rise time T is equal to TR. Clear? T is equal to TR. Actually the waveform is for 100 ampere system. 100 ampere system ki output response equation తీసుకోండి. So now take the output response for 100 ampere system, that is 1 minus e power minus zeta omega n divided by root 1 minus zeta square sin omega dt plus theta. Okay, this is the output response of 100 ampere system. Now here T is equal to TR rise time, and again the C of TR is equal to, అంటే ఇట్ మీనింగ్ ఏంటి దీనికి? రైజ్ టైం దగ్గర మీకు అవుట్పుట్ రెస్పాన్స్ ఎంతో ఆల్రెడీ మీకు తెలుసు. ఎంత రైజ్ టైం దగ్గర వచ్చే వాల్యూ, అవుట్పుట్ వాల్యూ, ఫైనల్ వాల్యూ అని ఆల్రెడీ డిసైడ్ చేసాం. అంటే ఎంత ఫైనల్ వాల్యూ? 1. ఇక్కడ యూనిట్ స్టెప్ ఇన్పుట్ కాబట్టి ఇట్ ఈస్ 1. సో C of TR will becomes is equal to 1 minus e power minus zeta omega n, where T is equal to TR divided by 1 minus zeta square and sin omega d TR plus theta. Okay, this is equal to 1. So ఇది 1 కాబట్టి now we will equate these two equations. Then here 1 and 1 is cancelled. Then the remaining term is minus e power minus zeta omega n TR divided by root 1 minus zeta square sin omega d TR plus theta is equal to 0. ఇక్కడ టీఆర్ అనే టర్మ్ 2 పార్ట్స్లో ఉందండి. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్లో ఉంది, సైన్ ఫంక్షన్లో కూడా ఉంది. బట్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఈజ్ నెవర్ ఈక్వల్ టు 0. సో ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనేది ఈక్వల్ టు 0 ఎప్పటికీ అవ్వదు. సో ఇట్ ఈస్ డజంట్ ఈక్వల్ టు 0. సో మనం ఏం చేయాలి? సైన్ ఫంక్షన్ని ఈక్వల్ టు 0 చేయాలి. ఇఫ్ సైన్ ఫంక్షన్ ఈజ్ సైన్ ఒమేగా డి టీఆర్ ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 0. సో సైన్ ఫంక్షన్ ఎప్పుడు 0 అవుతుందో ఒకసారి కనిపెట్టండి అమ్మా. సో సైన్ ఫై ఈజ్ ఈక్వల్ టు 0. ఈ లోపల ఉన్న ఫంక్షన్ అంతా కూడా నేను ఫై అనుకుంటే ఈ ఫై వాల్యూ ఎంత అయినప్పుడు నాకు సైన్ ఫంక్షన్ 0 అవుతుంది. ఓకే, సైన్ 0. యూ నో దట్ సైన్ 0 వాల్యూ ఎంత? 0. అట్ ద సేమ్ టైం సైన్ 90 1 వస్తుంది. సో ఇక్కడ 590 అయ్యే ఛాన్సెస్ లేవు. అండ్ సైన్ 180 0. 180 అంటే ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై పై. సైన్ 180 తర్వాత నెక్స్ట్ సైన్ 360. ఇలా డిఫరెంట్ వాల్యూస్ దగ్గర మనకి 5 అనేది తీసుకుంటే సైన్ 5 వాల్యూ 0 అవుతుంది. అర్థమైంది కదండి? సో ఈ సైన్ ఫంక్షన్ అనేది ఏ టైంలో 0 అవుతుంది అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే డిఫరెంట్ పాయింట్స్ దొరికింది. బట్ ఇక్కడ మనం 0 తీసుకోకూడదు, ఎందుకంటే 0 తీసుకుంటే అసలు వాల్యూని రాంగ్ అయిపోతుంది. సో పై కన్సిడర్ చేద్దాం. దెన్ సో 5 మీనింగ్ ఏంటి? ఈ 5కి మీనింగ్ ఏంటి? ఒమేగా డి టీఆర్ ప్లస్ థీటా అని తెలుసు. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? పై అని తెలుసు. బట్ ఈ 5కి వాల్యూ ఎంత తీసుకుంటున్నాం? పై రేడియన్స్ తీసుకుంటున్నాం. ఒమేగా డి టీఆర్ ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు పై అని. దెన్ ఫ్రమ్ దిస్ ఎక్స్ప్రెషన్ వీ విల్ గెట్ రైస్ టైమ్ టీఆర్ ఈజ్ ఈక్వల్ టు పై మైనస్ థీటా బై ఒమేగా డి. సో దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ రైస్ టైమ్. See here TR is equal to pi minus theta by omega d, where you know omega d is equal to damping frequency, that is omega n root 1 minus zeta square, where omega n is the natural frequency, zeta is the damping ratio. Clear? Here the units are seconds. Seconds ఎలా వస్తుంది? పై అనేది రేడియన్స్. ఓకే, రేడియన్స్ మైనస్ థీటాని కూడా రేడియన్స్లో కన్సిడర్ చేయాలి. సో రేడియన్స్ మైనస్ రేడియన్స్ విల్ గెట్ ద రిజల్టెంట్ రేడియన్స్ డివైడెడ్ బై
where omega d is the radians per second. Then see here, radians will get cancelled, then the resultant units are seconds. This is the rise time. Now we will derive the formula for peak time, Tp. Actually we know the formula Tp is equal to pi divided by omega d. But now we will derive this formula, how it will get. So ఈ ఫార్ములా ఎలా వచ్చిందో మనం డెరైవ్ చేద్దాం. సేమ్ అండి, ప్రీవియస్ ఫార్ములాలో ప్రీవియస్ డెరివేషన్లో ఎలా అయితే చెప్పానో సేమ్ ఇక్కడ కూడా అంతే. టైం t ఈజ్ ఈక్వల్ టు టీపీ పీక్ టైం. సో టీపీ అంటే పీక్ టైం, పీక్ వాల్యూ ఎక్కడైతే వచ్చిందో ఆ టైంనే పీక్ టైం అని చెప్తాం. సో ఇక్కడ ఉన్న అవుట్పుట్ రెస్పాన్స్ ఎంత, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రైజ్ టైం దగ్గర వచ్చేది ఫైనల్ వాల్యూ 1, బట్ పీక్ టైం దగ్గర వచ్చే వాల్యూ ఎంత మనకు తెలియదు కాబట్టి output response at peak time is indicated by CFTP. The output response CFT is equal to CFTP. Actually the output response of 100 ampere system is CFT is equal to 1 minus e power minus zeta omega n t divided by root 1 minus zeta square sin omega d tp plus theta is the formula for output response. ఇప్పుడు మనకి ఏం కావాలి, CFTP at t is equal to TP, the response will get CFTP 1 minus e power minus zeta omega n Tp divided by root 1 minus zeta square and sin omega d Tp plus theta. So actually this is t. Okay, so maximum value reach అవ్వాలి, ఎప్పుడైనా సరే maximum value find చేయాలంటే differentiate the response with the variable and equal to 0. ఓకే, ఇప్పుడు ఈ రెస్పాన్స్ ఏంటి, CFTP. ఈ CFTPని TPతో డెరివేట్ చేసి, బికాస్ TP is the variable, టీపీతో డిఫరెన్షియేట్ చేయండి అండ్ ఈక్వల్ టు 0 చేస్తే మీకు వచ్చే మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ చేయొచ్చు. సేమ్ అలానే ఇక్కడ కూడా మనకి మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ చేయాలంటే కంపల్సరీగా ఈ ఈక్వేషన్ని డిఫరెన్షియేట్ చేసి ఈక్వల్ టు 0 చేద్దాం. ఓకే, ఈ పైన ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేయండి విత్ రెస్పెక్ట్ టు టీపీ. దెన్ డిఫరెన్షియేషన్ ఆఫ్ 1 ఈజ్ 0 మైనస్, ఇక్కడ చూడండి టీపీ అనేది 2 టర్మ్స్లో ఉంది, ఎక్స్పోనెన్షియల్ టర్మ్ సైన్షియల్ టర్మ్స్లో కూడా ఉంది. Now uv derivation, in case there are two functions in uv is equal to uv dash plus vu dash, where this term is u, this term is v, exponential function is u, sinusoidal function is v. Then e power minus zeta omega n tp divided by root 1 minus zeta square is the u. In the place of v dash means differentiation of v. సో ఈ సైన్సోయిడల్ ఫంక్షన్ డిఫరెన్షియేట్ చేస్తే సైన్ థీటాకి కాస్ థీటా. సో కాస్ ఒమేగా డి టీపీ ప్లస్ థీటా, ఈ లోపల ఉన్న ఫంక్షన్ కూడా మీరు డిఫరెన్షియేట్ చేయాలి. దెన్ యూ విల్ గెట్ ఒమేగా డి. ఓకే, ప్లస్ వి మీన్స్ సైన్సోయిడల్ ఫంక్షన్. సో సైన్ ఒమేగా డి టీపీ ప్లస్ థీటా అండ్ యూ డాష్, యూ ఫంక్షన్ అంటే ఏంటి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్కి డిఫరెన్షియేట్ చేస్తే అగైన్ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ వస్తుంది. ఈ పవర్ మైనస్ జేటా ఒమేగా ఎన్ టీపీ డివైడెడ్ బై రూట్ 1 మైనస్ జేటా స్క్వేర్. ఈ పవర్ పైన ఉన్న టర్మ్కి మనం డిఫరెన్షియేట్ చేస్తే మైనస్ జేటా ఒమేగా ఎన్. క్లియర్? నా కొంచెం సాల్వ్ చేద్దాం దీన్ని. కామన్ టర్మ్స్ని బయటకు రిమూవ్ చేయండి. కామన్ టర్మ్స్ని బయట రిమూవ్ చేస్తే సో నౌ సీ హియర్, ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కామన్ టర్మ్ బయటికి తీస్తాను. నౌ ఒమేగా డి, ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఒమేగా డి ఐ విల్ రైట్ ఒమేగా ఎన్ రూట్ 1 మైనస్ జీటా స్క్వేర్ అండ్ కాస్, సేమ్ కాస్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాను. నౌ ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ సెకండ్ టర్మ్లో ఉంది కదండి, దానిలో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కామన్ తీసేస్తే మిగిలింది ఏంటి, మైనస్ జీటా ఒమేగా ఎన్. సో మైనస్ జీటా ఒమేగా ఎన్ అండ్ సైన్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్గా సైన్ ఫంక్షన్ రాస్తాను. క్లియర్? నౌ 2 టర్మ్స్లో కూడా మీకు ఒమేగా ఎన్ అనేది ఇంకా స్టిల్ కామన్ టర్మ్ కాబట్టి యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఏ కామన్ టర్మ్. సో మీకు ఆల్రెడీ తెలిసిన ట్రయాంగిల్ ఇది, ఎందుకంటే అండర్ డాంపర్ సిస్టమ్కి ట్రయాంగిల్ యూజ్ చేసాం. సో ఫ్రమ్ దిస్ ట్రయాంగిల్ now write the sin theta. Sin theta is equal to
root 1 minus zeta square by 1. Okay, like that cos theta is equal to zeta by 1. Okay, in the place of root 1 minus zeta square I will write sin theta. In the place of zeta I will substitute cos theta. So after substituting in the place of root 1 minus zeta square with sin theta, in the place of zeta cos theta. So substitute చేసిన తర్వాత ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? Now see here sin A cos B minus cos A sin B. So this is like sin A cos B minus cos A sin B. What is the formula for sin A cos B minus cos A sin B? Sin A minus B. Here where A is equal to theta, B is equal to omega d Tp plus theta. Right? Now I will write the expression like sin A minus B. A means theta minus omega d Tp minus theta. Okay, here theta and theta is gets cancelled. Right? Now the expression is omega n e power minus zeta omega n Tp divided by root 1 minus zeta square, and this is sin omega d Tp. Clear? And already మీకు చెప్పిందే. సో డిఫరెన్షియేట్ చేసిన తర్వాత d ఆఫ్ cTp డివైడెడ్ బై dTpని ఈక్వల్ టు 0 చేయాలి. సో ఎక్స్ప్రెషన్ ఇప్పటివరకు కూడా డిఫరెన్షియేషన్ చేసాం. నౌ ఈక్వేట్ చేద్దాం, ఈక్వల్ టు 0కి చేద్దాం. ప్రజెంట్ ఫంక్షన్లో టూ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, ఎక్స్పోనెన్షియల్ ఎక్స్ప్రెషన్, సైన్సోయిడల్ ఎక్స్ప్రెషన్. ఈ టూ ఎక్స్ప్రెషన్స్లో ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ అనేది ఎప్పటికీ కూడా 0 అవుద్దు. సో ఇట్ డజంట్ ఈక్వల్ టు 0. ఏం చేయాలి? రిమైనింగ్ టర్మ్ సైన్ టర్మ్ని 0 చేద్దాం. నౌ సైన్ ఒమేగా డి టీపీ ఈజ్ ఈక్వల్ టు 0. సైన్ ఫంక్షన్ ఏ కేసెస్లో 0 అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ సైన్ 5, దెన్ వేర్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, దెన్ ద సైన్ 0 ఈజ్ 0. If 5 is equal to pi, then sin 180 is equal to 0. Like that sin 360 at the same time so on. So మీకు 5 అనే వాల్యూ ఈ కేసెస్లో మాత్రమే 0 అవుతుంది. ఓకే, ఇట్ విల్ సాటిస్ఫై ద ఎక్స్ప్రెషన్. సో ఏం చేద్దాం మనం? 5 ఈజ్ ఈక్వల్ టు పై తీసుకుందాం, వేర్ 5 ఈజ్ ఈక్వల్ టు ఒమేగా టీపీ దట్ ఈజ్ ఈక్వల్ టు పై. దెన్ ఫైనల్లీ టీపీ పీక్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు పై బై ఒమేగా టీ. This is the expression for peak time, pi by omega d, where pi is the radians, omega d is the radians per second. Then radians gets cancelled, then the resultant units are seconds. Peak time seconds. Okay, where omega d is equal to, we know that the formula is omega n root 1 minus zeta square. I will tell you in the further classes with an example how to find omega n natural frequency and zeta from the transfer function. Okay, thank you guys, thanks for watching this video. This is the concept and derivations of rise time and peak time. In the next class we will discuss about the maximum peak overshoot derivation and settling time derivation. Thank you. If you have any doubt, please comment in the comment box.